టమాటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, చింతపండు ఉంటే మీకు టొమాటో బుడత ఎలా చేయాలో చెప్తున్నాను. ఈ ఎర్రగడ్డలు ఇందులో పెద్దవి 2 తీసుకోండి చాలు. టమాటాలు ఒక 1/2 కేజీ, చింతపండు, పచ్చిమిర్చి ఒక 10 ఆర్ 12 తీసుకోండి. శుభ్రంగా కడిగి నలుపు ఉండేదంతా తీసేసేయాలి. ఇది పోపిక, కరివేపాకు, అల్లం ముక్క ఒకటి తీసుకోవాలి, ఇంగువ. ఇవన్నీ తీసుకొని ముందు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అది పైన పడకుండా ఉండాలంటే మనం మూత పెట్టుకోవాలి. అది జాగ్రత్త చేసుకోండి. తర్వాత ఎర్రగడ్డలు, తర్వాత టమాటాలు, ఇవన్నీ జాగ్రత్తగా సిమ్ములో బాగా మగ్గాలన్నమాట. దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేయండి, పసుపు పొడి కూడా వేసేయండి, ఇంగువ వేసేయండి, అన్నీ వేసేయండి. ఇవన్నీ సిమ్ములో ఉడకాలి. చూస్తున్నారు కదా, చింతపండు కూడా మధ్యలో పెట్టేసేయండి. ఇదంతా బాగా ఉడకాలి. మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఫస్ట్ పచ్చిమిర్చి, మిగతావన్నీ ఐటమ్స్ అన్నీ 1 by 1 వేసేసాను. ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు సిమ్ములో మగ్గిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో స్టేజ్ బై స్టేజ్ మిక్సీ పట్టుకోవాలి. ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. పసుపు పొడి కూడా వేసేయండి, ఎందుకంటే మళ్ళీ పచ్చివాసన రాకుండా ఉండడానికి. పసుపు పొడి వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, అది కాకుండా యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అన్నీ సపరేట్ చేయాలి. పచ్చిమిర్చి, చింతపండు, తెల్లగడ్డలు, అల్లం, ఈ 4 ఐటమ్స్ కనిపించిందల్లా ఈ 4 ఐటమ్స్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు ఈ మూడింటిని ముందు మిక్సీ పట్టుకోవాలి బాగా పేస్ట్ లాగా. వీటిని సపరేట్ చేసుకోవాలి. ఎందుకు సపరేట్ చేసుకోవాలంటే ఈ టమాటా తొక్కలు అన్నీ నలగవు అనమాట. అందుకని అన్నీ పేస్ట్ కావాలంటే స్టేజ్ బై స్టేజ్ మనం చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఇది మిక్సీ పట్టుకొని తర్వాత టమాటాలు వేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ లాస్ట్లో వేసుకోవాలి. అన్నీ ఈ విధంగా వస్తుంది. భలే ఉంటుందండి ఈ పచ్చడి. మీకు టిఫిన్లోకి చేసుకోవచ్చు, దోశలు, ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాము. ఇది వారం రోజులు ఈజీగా ఉంటుందండి. మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు కదా, ఉట్టి ఆ చింతపండు గుజ్జుతోని ఆ రసంతోనే అది బాగా మగ్గింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకొని ఆ పోపులో ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మినపప్పు ఇవన్నీ వేసి పోపు అయిన తర్వాత ఈ మిక్సీలో ఉండే ఈ పచ్చడిని మనం ఇందులో